ఈ ఫ్రూట్ పేరు డ్రాగన్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఈ మధ్యన మన మార్కెట్లో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కదండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మనం తినడం వల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా మేలు చేస్తుంది. షుగర్ డిసీజ్తో బాధపడే వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ నిజంగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్రూట్ని ఎలా కట్ చేసుకోవాలి, ఇంకా ఆ పీల్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ని కనుక మీరు కట్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్ పద్ధతిలో కట్ చేసుకోవడం వీలవుతుంది. ఈ ఫ్రూట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇంకా తక్కువ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటుందండి. కాబట్టి డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫ్రూట్ చాలా మంచిది. మీరు చూస్తున్న విధంగా ఈ ఫ్రూట్ని కట్ చేసుకొని ఆ స్కిన్ను కనుక ఇలా జస్ట్ పీల్ చేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా ఆ ఫ్రూట్ నుంచి ఆ స్కిన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఆ పీసెస్ని మీరు ఫ్రూట్ సలాడ్ కింద చేసుకొని తినచ్చు, లేదా నార్మల్గా తిన్నా కూడా చాలా మంచి టేస్ట్తో ఉంటుంది. నిజంగా అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఇంకా మీరు దీన్ని జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు, స్మూతీ కింద కూడా చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్లో ఆరెంజెస్ని కట్ చేయాలన్నా, లేదా ఎవరికైనా త్వరగా ఆరెంజ్ని వలిచి ఇవ్వాలన్నా ఈ సింపుల్ పద్ధతిలో ఈసారి చేసుకోండి. మనం టాప్ అండ్ బాటమ్ కట్ చేసుకొని తర్వాత మీరు చూస్తున్న విధంగా ఒక సైడ్ మాత్రమే చిన్నగా ఘాటు పెట్టుకొని మీరు ఆరెంజ్ని ఓపెన్ చేసినట్టయితే మొత్తం తొనంతా వలాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం చక్కగా పీల్ చేసుకొని తినేయచ్చు. యాపిల్ని నార్మల్గా కంప్లీట్గా కట్ చేసి ఇంక తర్వాత లోపలున్న సీడ్స్ తీయడం కన్నా ఈ సింపుల్ పద్ధతి పాటించండి. ఏదైనా ఒక పీలర్, మీరు చూస్తున్న లాంటి పీలర్ ఒకటి తీసుకొని దాన్ని లోపలికి గుచ్చి ఒక్కసారి ఇలా తిప్పితే సరిపోతుందండి. మొత్తం ఆ సీడ్స్ ఉన్న పార్ట్ అంతా చక్కగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మీరు నార్మల్గా చాప్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన 4వ టిప్ వచ్చేసరికి కుక్కర్కి ఇలాంటి వాచర్లు ఉంటాయి కదండి బ్లాక్ కలర్లో. ఇవి లూజ్ అయిపోతే మనం కుక్కర్లో ఏం పెట్టుకున్నా వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. సో అలా వాటర్ లీక్ అవ్వకుండా ఇవి మళ్ళీ టైట్గా అవ్వాలంటే వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రీజ్లో ఒక ½ మీరు యూజ్ చేసే ముందు ఒక ½ పెట్టండి. ఖచ్చితంగా అవి టైట్ అవుతాయి, మీకు మళ్ళీ నార్మల్గా యూజ్ అవుతాయి. ఎటువంటి వాటర్ లీకేజ్ అవ్వకుండా ఇవి మళ్ళీ మనకి నార్మల్గా పనిచేస్తాయి. మనం వంట చేసేటప్పుడు ఇలాంటి ఏదైనా ఒక ఖాళీ బౌల్ని మనం పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, లేదా పచ్చిమిర్చి తొడుములు తీసుకున్నా, క్యారెట్ పీల్ చేసుకున్నా, లేదా కుకుంబర్ లాంటివి ఏమైనా పీల్ చేసుకున్నా అవన్నీ ఆ వేస్ట్ అంతా ఆ బౌల్లో వేసుకొని తర్వాత మీరు ఒకేసారి బయట పాడేయడం కానీ లేదా మొక్కలకి వేసుకోవడం కానీ అలాంటివి చేసుకుంటే మీకు పని అనేది చాలా సేవ్ అవుతుంది. పద్దాకా బయటికి లోపలికి తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. రోజుకి ఒకసారి ఆ బౌల్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే కూడా మనం మళ్ళీ సేమ్ ఇలానే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.